హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ డైసీ హెయిర్ టై ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇది చాలా సింపుల్ చేసుకోవడం, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మెటీరియల్స్ ఏం కావాలో అయితే చూసేద్దాము. మనకి 3 కలర్స్, ఇది వచ్చేసి నేను 4 ప్లై అక్రిలిక్ యార్న్ తీసుకుంటున్నాను. సో ఇవి 3 కలర్స్ తీసుకోవాలి. సో బ్యాక్ సైడ్ మనకి ఇట్లా గ్రీన్ కలర్ అయితే వస్తుంది. 2.5 mm క్రోషే హూక్ తీసుకుంటున్నాను. మనం అటాచ్ చేసుకోవడానికి హెయిర్ టై తీసుకోవాలి. ఇట్లా దీంట్లో కొంచెం స్టఫింగ్ అయితే చేసుకుంటాము. దానికోసం మన దగ్గర ఉంటే ఫైబర్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రాప్ క్యాన్ ఉంటే స్క్రాప్ క్యాన్ కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ గ్రీన్ కలర్ యాన్తో ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ చేసుకోవాలి. సో మ్యాజిక్ సర్కిల్ చేసుకోవడానికి ఫస్ట్ యార్ని ఇలా తీసుకొని జస్ట్ ఇలా ఫింగర్స్కి రొటేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హూక్ని తీసుకొని ఈ ఫస్ట్ దాని నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి సెకండ్ది ఇలా పుల్ చేసి జస్ట్ ఇలా ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా తీసి ఇప్పుడు 1 చైన్ వేయాలి. సో మ్యాజిక్ రింగ్ అనేది రెడీ. సో ఇప్పుడు మ్యాజిక్ సర్కిల్లో 6 సింగిల్ క్రోషే చేయాలి. సో సింగిల్ క్రోషే కోసం ఫస్ట్ ఇన్సర్ట్ చేసి యార్న్ని పుల్ చేసి ఇప్పుడు 2 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్లోంచి బయటికి తీయాలి. ఇది 1 సింగిల్ క్రోషే. ఇలాగా 6 సింగిల్ క్రోషే చేయాలి. 5 and then 6. సో ఇప్పుడు 6 సింగిల్ క్రోషే అయిపోయిన తర్వాత ఎండ్ని పుల్ చేసి మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే, దీనిలోకి ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేయాలి. సో స్లిప్ స్టిచ్ కోసం ఫస్ట్ ఇన్సర్ట్ చేసి యార్న్ని పుల్ చేసి సో ఇప్పుడు దీంట్లో నుంచి కూడా బయటికి తీయాలి. ఇది స్లిప్ స్టిచ్. సో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ రౌండ్ కోసం 6 ఇంక్రీజెస్ చేయాలి. ఫస్ట్ చైన్ 1 చేసి సేమ్ అదే స్టిచ్లో సింగిల్ క్రోషే చేయాలి. సో ఇలా సెకండ్ రౌండ్కి మొత్తం 6 ఇంక్రీజెస్ చేయాలి. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మనకి 12 సింగిల్ క్రోషే ఉంటాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హెయిర్ టైని మనం అటాచ్ చేసుకోవాలి. సో హెయిర్ టైని అటాచ్ చేసుకోవడానికి హెయిర్ టైని ఇలా తీసుకొని దీన్ని జస్ట్ ఇలా పెట్టుకొని సో కింద నుంచి పెట్టుకొని హూక్ పైనుంచి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేయాలి. సో దీంట్లో స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు చైన్ 1 చేయాలి. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే చేయాలి. అండ్ నెక్స్ట్ స్టిచ్లో సింగిల్ క్రోషే ఇంక్రీజ్ చేయాలి. సో అగైన్ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే. సో ఇప్పుడు 3 సెట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 3 సెట్స్ అంటే మనకి 9 స్టిచెస్. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ స్టిచ్కి సో ఇట్లా మనం నెక్స్ట్ స్టిచ్ అనేది మనం ఇలా అటాచ్ చేసుకొని వేయాలి. సో దీనికోసం సో ఇక్కడ ఉంది కదా ఈ స్టిచ్. సో ఇప్పుడు ఈ రౌండ్లో వేసిన ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసి క్లోజ్ చేయాలి. సో
సో ఇప్పుడు 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ కోసం ఫస్ట్ చైన్ 1 చేసుకొని 1 సింగిల్ క్రోషే చేయాలి. నెక్స్ట్ దాంట్లో కూడా 1 సింగిల్ క్రోషే అండ్ నెక్స్ట్ స్టిచ్‌లో సింగిల్ క్రోషే ఇంక్రీజ్ చేయాలి. సో ఈ రౌండ్ వచ్చేసి 2 సింగిల్ క్రోషే అండ్ 1 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. సో ఈ రౌండ్ టోటల్‌గా కంప్లీట్ అయ్యేసరికి మనకి 24 సింగిల్ క్రోషే ఉంటాయి. సో 2 సింగిల్ క్రోషే అండ్ 1 ఇంక్రీజ్. సో ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు రౌండ్ 4 కూడా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ వేసి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు 1 చైన్ వేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏ ప్యాటర్న్‌లో అయితే చేసామో అలాగే యెల్లో కలర్‌తో మనం ఈ ప్యాటర్న్ మొత్తం చేయాలి. ఇప్పుడు యెల్లో కలర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్‌లో అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని ఇలా పుల్ చేయాలి. సో మనకి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇది మనకు కవర్ అయిపోతుంది. లోపలికెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇటు నీట్‌గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్స్ అనేవి మనం లోపలికేసేసుకోవాలి. దీంట్లోంచి ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు సో దీంట్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. రెండిటికి కలిపి ఇప్పుడు మనం ఈ రౌండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వైట్ యార్న్‌ని అటాచ్ చేసుకోవాలి. ఇలా దీంట్లోంచి పుల్ చేసుకొని 3 చైన్స్ వేసుకోవాలి. సో 1, 2 దెన్ 3 నెక్స్ట్ స్టిచ్‌లో 2 ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. సో ట్రిపుల్ క్రోషే కోసం ఫస్ట్ 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్‌లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీంట్లో అలాగే ఈ గ్రీన్ దాంట్లో కూడా సో ఈ టైల్ ఉంది కదా! మనం జస్ట్ దీన్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు యార్న్ ఓవర్ చేసుకొని థ్రెడ్‌ని పుల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 4 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ యార్న్ ఓవర్ చేసుకొని ఫస్ట్ 2 లూప్స్‌లోంచి పుల్ చేయాలి. సో అగైన్ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ 2 లూప్స్‌లోంచి పుల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసుకొని ఈ 2 లూప్స్‌లోంచి పుల్ చేయాలి. సో ఇది 1 ట్రిపుల్ క్రోషే. అగైన్ ఇంకొక ట్రిపుల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు 2 ట్రిపుల్ క్రోషే చేసిన తర్వాత అగైన్ చైన్ 3 చేయాలి. సో 1, 2, 3 చైన్స్ వేసుకున్నాక నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ చేయాలి. సో ఇది 1 పెటల్ అనేది కంప్లీట్ అయింది. సేమ్ ఇలాగే నెక్స్ట్ అగైన్ చైన్ 3 చేయాలి. సో ఇలా అయితే మనం అన్ని పెటల్స్ అన్నీ కంప్లీట్ చేయాలి.
సో ఇది ఇంతవరకు కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోకి స్టఫింగ్ చేసుకోవాలి. కొంచెం ఇలా స్టఫింగ్ అయితే చేసుకొని దీంట్లో ఇప్పుడు మళ్ళీ పెటల్స్ అనేవి స్టార్ట్ చేసేయాలి. సో ఇది టోటల్‌గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో లైటర్‌తో ఈ కొంచెం ఫినిషింగ్ టచ్. సో ఈ డైసీ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.